ప్రకటిస్తూ రానున్న రోజుల్లో ఈ ఉత్సవాన్ని ఫోటో మేమతో శ్రీనివాస్ గారిని పండశేఖర్ గారిని చంద్రశేఖర్ గారిని సుమన్ గారిని కోరుతున్నాం. అలాగే అందరికీ ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు, మనందరికీ చిరపరిచితులు, మిత్రుడు, అందరికీ గత సుదీర్ఘ కాలంగా ప్రజాసేవ చేస్తూ అందరి మన్ననలు అందుకున్న ప్రకాష్ గౌడ్ గారికి, మన రాజేంద్ర నగర్ బంధువర్గం అంతా కూడా పేరు పేరు చెప్పినైతే ఇదే ఒక అర్ధగంట అవుతుంది. సభకు నమస్కారం. ఇచ్చేసినటువంటి రాజేంద్రనగర్ వాసులకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. సో ఈ వేదిక మాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే మేము ఇక్కడే చదువుకొని విద్యార్థి జీవితంలో మేము చాలా పోరాటాలు చేస్తున్న క్రమంలో మాకు పరిచయమైన మిత్రులు ఉన్నారు. కాబట్టి ఇది సొంత స్థలం కాదు, అత్తగారు కాదు, మేము మా అమ్మగారు ఊరు కాదు, కానీ రాజేంద్ర నగర్ మాకు మమ్మల్ని పెంచింది. ఇది ఈ రాజేంద్ర నగర్ అంటే మాకు పెంచిన తల్లి లాంటిది. సో ప్రతిసారి మేము ఇక్కడికి రావడం, మేము ఇక్కడ మీతో పాటు వేదిక పంచుకోవడం అనేది మాకు చాలా గర్వకారణం. ఎందుకంటే ఇదే యూనివర్సిటీలో చదువుకొని ఇక్కడే మాతో పాటు వయసులో పెరుగుతున్నాం అందరం. అప్పుడంతా యువకులు ఉండే, ఏ ఉద్యమం జరిగినా కానీ వచ్చి మాకు అండదండలు ఇచ్చిన వ్యక్తులు ఈరోజు కూడా మాతో పాటే ఉండి మాతో పాటు మేమంతా కూడా ఒకే కుటుంబంలాగా ఉంటున్నామంటే ఇది ఏదో దేవుడు ఇచ్చిన వరంగా నేను భావిస్తాను. సో అందుకు ఇది చాలా ప్రత్యేకమైన వేదిక. ఇందాక గౌరవ శాసనసభ్యులు గారిని ఒక బీసీ నాయకుడు అన్నారు, కానీ అది తప్పు. ప్రజానాయకుడికి ఏ కులం లేదు, మతం లేదు. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు అంటే 2 దశాబ్దాల పాటు ప్రజలతో పాటు మమైకమైన నడిచిన వ్యక్తిగా అతనికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం ఆయనకి ఎమ్మెల్యే గారు. సో దీంట్లో వీళ్ళను మనం బీసీలు, ఓసీలు ఇవి అని అనద్దు. వాళ్ళు ఆ స్టేజ్ దాటేసి పైకి వెళ్ళిపోయారు. సో ఇందాక మనం అనుకుంటున్నాం అంబేద్కర్ గారిని మనం ఎస్సీ ఎస్టీల ప్రతినిధిగా ముందు చూశారు. తర్వాత సమాజం